తెలియజేస్తారు. మరి సమయాన్ని దైవజనులు ప్రకాష్ బ్రదర్కు మరి అప్పగిస్తున్నారు. దేవునికి మహిమా ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. సమయానుకూలతను బట్టి యొక్క కూడి వచ్చిన మీ అందరికీ ప్రభావములు శుభాలు వందనాలు. తోటి దైవజనులకు వందనాలు తెలియజేయుచున్నా. దేవుని యొక్క కృపను బట్టి ఆయన యొక్క ఉద్దేశమును బట్టి ఈ స్థలంలో చేరినటువంటి మన అందరం కొడుక ఈ దినమున యొక్క గృహంలో నివాసం చేయుటకు ఆదిత్య, సునీత వారిరువురు ఈ ప్రాంతంలో నివసించాలని, ఇక్కడ వారు జీవించాలని ఆలోచన కలిగి ఏది జరిగించిన ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది యేసుక్రీస్తునందు దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి మనస్సు ఉండటం అనేది గొప్ప సంగతి. ఎందుకంటే కొన్ని పద్ధతులు, కొన్ని ఆలోచనలు బట్టి మనం చూసినప్పుడు, కొన్ని పరిస్థితులను బట్టి చూసినప్పుడు కృతజ్ఞత స్తుతి చెల్లించేటువంటి మనస్సు అందరికీ ఉండదు. ఎందుకు ఉండదంటే మనము దేవుని మీద ఆధారపడి దేవునిలో బ్రతుకుతూ దేవుని చిత్తానుసారముగా జీవిస్తున్నప్పుడు మాత్రమే మనకు ఆలోచన వస్తుంటది. అలా కాకుండా ఏదో జరగాలి కాబట్టి జరుగుతుంది, పరిస్థితులకు అనుకూలంగా మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి జరుగుతుంది, మనము కష్టపడకుండా ఏది మనకు రాదు, దేవునిది ఏముందిలే అని ఆలోచన కలిగిన వాళ్ళకు ఆ మనస్సు అనేది ఉండటం అనేది అసంభవం. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించి ఆలోచిస్తే ఈ యొక్క గృహంలో వీళ్ళు నివాసం చేయాలనేటువంటి ఆలోచన అది వాళ్ళ ఉద్దేశము, దేవుని చిత్తమై ఉన్నది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు ఒక మాట రాయబడింది. ఆ మాట చదువుకొని నేను ఎక్కువ సమయం చెప్పను, ఒక మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే మీ అందరికీ తెలిసినటువంటి సందర్భమే ఉంటుంది. ఆ సందర్భాన్ని మనము చదువుకొని ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్తలో నుంచి మాట చదువుతాను. మీరందరూ కూడా ఆ మాట చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉందాం. లూకా సువార్తలో నుంచి 19వ అధ్యాయంలో మీ అందరికీ తెలిసినటువంటి ఒక విషయం అది చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో కాదండి, ముందు ఉన్నటువంటి ఒక వాక్యం చదువుతాం. 19వ అధ్యాయంలో నుంచి అక్కడ యేసుక్రీస్తు వారు జక్కయ్యతో మాట్లాడినటువంటి మాటలో నుంచి ఏముంటుందంటే, కాదమ్మా, ముందు మాట చదువుతాం చూడండి. నేడు నేను ఈ ఇంట ఉండవలసి ఉన్నది అనేటువంటి మాట. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. అంటే ఇక్కడ చదవబడినటువంటి సందర్భం అనేది మనం ఒక్కసారి ఆలోచించి గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు ఆ పట్టణంలోనికి వచ్చినప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడున్న స్థితిగతులను బట్టి అనేకుల జీవితాలు ఎలాగుంటాయంటే, మనము పైకి కనపడేది చాలా యథార్థవంతులుగాను, నీతిమంతులుగాను, మంచివారిగా కనపడుతూ ఉంటాం చాలా మంది పైకి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ జక్కయ్యని ఏమనుకున్నారంటే పనికి రానోడు అనుకున్నారు. ఎలా అంటాడంటే తెలుసు కదమ్మా, అంటే ఆస్తిలో కాదు, ఐశ్వర్యంలో కాదు, సంపదలో కాదు, పేరు ప్రఖ్యాతిలో కాదు, కానీ చేస్తున్నటువంటి అపరాధములలో, చేస్తున్నటువంటి అక్రమాలలో, చేస్తున్నటువంటి అన్యాయాలలో చాలా ఎక్కువగా
పాపము చేస్తున్నట్టుగా మనకు అక్కడ చాలా చక్కగా ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దోచుకోవటం కానీ, ఏదైనా న్యాయ సంబంధమైనటువంటి పద్ధతి కానీ, ఏదైనా న్యాయ పరిపాలన కానీ ఆయన మనసులో లేదన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అయితే యేసు ప్రభు ఆ ప్రాంతంలోనికి రావటానికంటే ముందుగా ఆయన వస్తున్నాడని ఈ జక్కయ్య ఆలోచన కలిగినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, నేను యేసు ప్రభుని చూడాలి అనుకున్నాను. యేసు ప్రభుని చూడాలని ఎవరు కనిపించింది? ఇక్కడ జక్కయ్య కనిపించింది. కానీ మిగతా వాళ్ళకి యేసు ప్రభుని చూడాలని అనిపించిందో లేదో మనకైతే తెలియదు, కానీ జక్కయ్యకు మాత్రమే యేసు ప్రభుని చూడాలనిపించినట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. మిగతా వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో, వాళ్ళ స్థితిగతి ఎలా ఉందో మనకైతే తెలియదు. ఎందుకంటే భక్తి అనేది పైకి కనపడేది కాదు. మీరు అనుకుంటున్నారేమో, పాటలు పాడితే, ప్రార్థన చేస్తే, వాక్యం చెప్పితే ఏదో భక్తి అనుకునేదంతా అదంతా భ్రమలోకి వెళ్ళిపోయినటువంటి క్రైస్తవం ఈరోజు ఎక్కువైపోయింది. అంత ఏదో ఒక భ్రమలో బ్రతికేస్తూ మేము కూడా యేసు ప్రభు రాజ్యానికి వెళతామన్నటువంటి తెలియని భ్రమలో బ్రతికేస్తున్నాం. తెలిసిన భ్రమ కాదు ఇది, తెలియని భ్రమ. ఎందుకంటే నీతికి న్యాయానికి స్థలం లేదు దేవుని మందిరాలు, దేవుని యొక్క బిడ్డల దగ్గర. మిగతా వాటన్నిటికీ స్థలం ఉంది, మీకు తెలిసే తెలియదు. అక్కడ మనము లోకసువార్త చదివినప్పుడు అక్కడ అన్నట్టుగా ఏమన్నారు తెలుసా? మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు ఏమి లేదంట, స్థలం లేదు. మరి అన్నిటికీ స్థలాలు ఉన్నాయి. పేరు వచ్చిన డబ్బులు కొన్నదే స్థలము, బంగారాన్ని కొన్నదే స్థలము, విలువ కలిగిన వాటి కొన్నదే స్థలము, తినటానికి కొన్నదే స్థలము, తినటానికి కొన్నది, తాగటానికి కొన్నది, అన్నిటికీ మన మనసులో మనం స్థలం ఇస్తాం. కానీ యేసు ప్రభు వచ్చాక ఎవరికి పట్టదు. ఇక్కడ మీకు తెలుసో తెలియదు, యేసు ప్రభు అంటే ఎవరికి పట్టదు. అందుకని మీరు అందరూ అనుకుంటున్నారు లోకం మీదకి ఎంత ఘోరాతి ఘోరం జరుగుతుంది ఏంటంటే, అసలు కరెక్ట్ గా ఉండవలసిన వాడు కరెక్ట్ గా ఉంటే ఏ ఘోరం జరగదు బ్రదర్. మీరు అనుకుంటారో లేదు, నేను వెళ్తున్న దారి కరెక్ట్ అయితే ఏదన్నా ఘోరం ఉంటుందా? నేను వెళ్ళే పద్ధతి కరెక్ట్ అయితే ఏదైనా ఘోరం జరుగుద్దా? నేను వెళ్ళేది కరెక్ట్ అయితే ఏది జరగదు. ఏమైందంటే వెళ్ళాల్సిన దారి వెళ్ళకుండా మధ్యలో కొన్ని దారులు పట్టుకున్నాం. వెళ్ళాల్సిన దారి వెళ్ళట్లా, మధ్యలో పోయిన తర్వాత కొన్ని దారులు పట్టుకొని అసలు దారిని మర్చిపోయాక ఈ కొత్త దారుల వల్ల జనాల మీదకి లేనిపోయిన సమస్యలు వచ్చేసినాయి. ఇక్కడ ఈరోజు చూడండి, కావాలంటే ప్రార్థన, ఇక్కడ అమ్మాయిలు కాబట్టి చెప్పేస్తాను నేను దాచిపెట్టుకోండి. ప్రార్థన పెట్టుకోవాలని భయం ఉండేవాళ్ళు అన్ని కంప్లీట్ చేసుకొని కూర్చోవాలి. ఇక్కడ ప్రార్థన పెట్టడానికి ఏమన్నా వేరే ఊరి నుంచి వచ్చాడు కూకొని వెళ్ళిపోతున్నా, మీరు చెప్పే బో కోసం పెట్టుకున్నామా? అవసరం లేదు. అది నేను ఎక్కడ సువార్త చేసినా ఎక్కడ చేసినా ఫస్ట్ ప్రియారిటీ యేసు ప్రభు, తర్వాత ఎవరైనా. నీకేందనుకున్నా చికెన్ పెట్టాలి, మటన్ పెట్టాలి, అన్ని సమృద్ధి చేయాలన్నప్పుడు ఈ రోజు కాకపోతే రేపు పెట్టుకో, కంపెనీ మునిగిపోవుగా. ఇప్పుడు వాక్యం మునిగి చెప్పాలి, రేకులకు లేకపోతే రెండు చెట్లు చెప్పుకోవాలా, ఇంట్లో ఉండే వాళ్ళకి కాదుగా. ఆలోచించండి, ఇప్పుడు ఊరికి చెప్పాలి. ఇప్పుడు ఏమనుకుంటారు, బాగుంది, అంతా బాగుంది. భయం లేని భక్తి ఉన్నా ఒకటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. అంటే జనాలకి ఏమీ లేదు, అన్ని ఉన్నాయేమో, జ్ఞానం ఒక్కట్లేదు. ఏమంటారు తెలుసా? వచ్చిన వాళ్ళని బక్కడగా చూసుకోవాలి కదంటే యేసు ప్రభు వారు మార్తాయి మరియమ్మలు ఎడ్డికి పోయి ఏమంటున్నారంటే, అయ్యా నేను నీకు భోజనం వండి పెట్టాలి కదంటే, తర్వాత వండుదులు అమ్మ ముందు ఎడుకోకొని అన్నాడు. ఎందుకంటే నువ్వు ఇంటే బాగుపడతావు, కానీ వండి పెడితే ఎన్ని సంవత్సరాలు వండి పెట్టడానికి ఉపయోగపడతావు. ఏమంటారు తెలుసా? ఆకలితో ఉన్నారంటే యేసు ప్రభు ఆకలితో లేడా? ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు 3 రోజులు ఏం చేశారంటే వచ్చిన జనాలు తెలుసు మీకు, 5 రొట్టెలు 2 చేపలు పంచి పెట్టే ముందు 3 దినాలంటే వాళ్ళ ఆహారం తినక ఇప్పటికే 3 దినములైంది, మీరు తొందరగా పంపిస్తే కొనుక్కొని తింటారంటే 3 దినాల నుంచి ఆత్మీయ ఆహారం తిన్నారు కదా, శరీర సంబంధమైన ఆధారం మనమే పెడదామన్నట్టుగా వాళ్ళ దగ్గర ఉన్నది యేసు ప్రభుకి ఇస్తే, వాళ్ళు యేసు ప్రభు దాన్ని ఆశీర్వదిస్తే అది అందరికీ సమృద్ధిగా వచ్చేసింది. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా ఏ విషయానికి వెళ్ళినా మొదటి ప్రియారిటీ దేవునికి ఇచ్చిన చోటుకి వెళ్ళాలి. దేవునికి ఇయ్యని చోటుకి వెళ్ళినా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే మనం కూడా చూస్తుంటాం కదా, మొన్న మీరు చూసారు కదా, కొన్ని సిక్కులు జరుగుతుంటాయి. మక్కాయోళ్ళు ఇల్లు ఓపెనింగ్ పెట్టినప్పుడు అన్నారు, ఇవన్నా నేను ఒకటి చెప్పి 10 ఇంటికల్లా అన్నీ అయిపోతే పెట్టుకోండి, లేకపోతే ప్రార్థన లేదు, ఏం లేదు. మీ ఇంటికి కూడా ఆడపిల్ల ఉంది అనుకోండి, వచ్చి పాలు పొంగెత్తది, నేను వచ్చి ఒక బైబిల్ తీసుకొని పాస్టర్ గారు నేను వచ్చి ప్రార్థన చేసి పెట్టేస్తామంటే ఏందంటున్నాం అంటే, దేవునికి ఇలివియన చోట, వాక్యానికి ఇలివియన చోట ఏముండదంటే. కాబట్టి ఇప్పుడు జక్కయ్య ఏం జరిగిందంటే, యేసు ప్రభుని చూడాలనుకున్నారు. యేసు ప్రభు వచ్చినప్పుడు జక్కయ్య ఒక్కడే ఉన్నాడు అక్కడ. యేసు ప్రభు చుట్టూ అందరు ఉన్నారు. మరి జక్కయ్య చూసింది ఊరిని, యేసు ప్రభు చూసింది ఊరిని, జక్కయ్యను. జక్కయ్య త్వరగా నువ్వు దిగు అన్నాడు. ఎక్కడ దిగమన్నాడు? మేడి చెట్టు నుంచి చెట్టు మీద ఉన్న వ్యక్తిని కిందికి దిగమన్నాడు. కిందికి దిగమంటే అందరికి కోపాలు తెలుసు బ్రదరు.
పైన ఉండమంటే ఇప్పుడు అందరికి బాగుండేది, కిందికి దిగమని చెప్తే తలకాయ ఇప్పుడు అందరికి. ఎందుకంటే మా రేంజ్ ఏంది, మా లెవెల్ ఏంది, మా పరపతి ఏంది, మాకున్న వాల్యూ ఏంది, నన్ను దిగమంటావేంది అనే రకం కదా. అవునా కదమ్మా? ఎవరు దిగలేరు ఈ రోజులు. ఏంటంటే ఉన్న స్థలంలో నుంచి పైకి ఎక్కాలనుకునే వాళ్ళు కానీ అందరూ ఉన్న దగ్గర నుంచి కిందికి దిగమంటే ఊరి దిగరు. ఎందుకు దిగరంటే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, ఉన్నటువంటి స్థితిగతిని బట్టి మనం చెప్పాలి ఏంటంటే, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నేడు నేను ఎక్కడ ఉండవలసి ఉన్నది? నీ ఇంట ఉండవలసి ఉన్నది. అది ఎక్కడ ఉన్నది? దేవుని చిత్తంలో ఉన్నది, దేవుని ఉద్దేశంలో ఉన్నది. అది దేవుని ఉద్దేశంలో ఉన్నది కాబట్టి నేను నీ ఇంట్లో ఉండాలని ఉన్నది. కాబట్టి ఈ రోజు నువ్వు దిగితే నేను ఇంట్లోకి వస్తానన్నాడు. కాబట్టి ఉదాహరణకు ఆదిత్య గాని సునీత గాని ఈ ఇంట్లో ఉండాలని ఇది వీళ్ళు అనుకున్నది కాదు, వీళ్ళ అమ్మా నాన్న అనుకున్నది కాదు, లేకపోతే దైవజనం ఏమనుకున్నది కాదు. అది దేవుడి నిర్ణయం. అర్థమవుతుందా? అది దేవుని నిర్ణయం. ఆయన నిర్ణయము ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా, ఎన్ని వందల మంది చెప్పినా ఆ నిర్ణయం మారదు. అది గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఉన్నటువంటి ఒక్క అక్షరమైనను పళ్ళైనను తప్పిపోదన్నాడు. దేవుడు నిర్ణయించింది ఏంటంటే, మనమేమనుకుంటామంటే ఏదేదో జరిగిద్దాం అనుకుంటాం, కానీ దేవుని నిర్ణయం ఒక సంకల్పం ప్రకారం ఉంటుంది. దాన్ని మార్చటం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడంటే, జక్కయ్య నేను నీ ఇంటికి వస్తాను పొమ్మంటే, జక్కయ్య యేసు ప్రభుని ఇంటికి తీసుకెళ్ళాడా? ఆలోచించండి. జక్కయ్య యేసు ప్రభుని ఇంటిని తీసుకెళ్ళి అని మనం ఇప్పుడు పెట్టినట్టుగా పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటే అదే డ్రమ్ములు పెట్టినట్టుగా, రంగులు చల్లినట్టుగా, ఇందాక వచ్చినట్టు ఊరేగింపులాగా నా ఇంటికి యేసు ప్రభు వస్తున్నారు, నాకు డబ్బులకి ఏం కొదవా, నాకు పరబతికి ఏం కొలవా, నాకు విలువ లేదా, నేను అట్టనే చేస్తే నాకు అన్ని ఉన్నాయి అని చెప్పేసి ఆడంబరం ఏమైనా చేశాడా? ఆలోచించండి. వెంటనే అక్కడ చదివినటువంటి ఒక విషయం చూడండి. మా చదవండి, మా మాట కిందికి రండి. త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనిను. అందరూ చూసి ఈయన పాపి అయిన మనుషుని వద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిది. జక్కయ్య నిలవబడి. చూడండి, ఇక్కడ ఇద్దరు మనుషులు చూపెడుతున్నాను నేను. కొందరు ఎలా ఉన్నారంటే, యేసు ప్రభు వారు చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యని దిగమనగానే దిగాడు. ఏమంటున్నాడంటే, జక్కయ్య నేను నీ ఇంటిలో ఉంటాను పాదం పమ్మంటే చుట్టుపక్కల వాళ్ళకి నచ్చల. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు పోతే వీళ్ళకెందుకు నచ్చలు నాకు అర్థం కాదా అమ్మా? జక్కయ్య ఇంటికి యేసు ప్రభు పోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు వీళ్ళకేం పని? మాకు నచ్చలేదు అంటున్నారు. ఏమంటున్నాడు? పాపి అయిన ఈ మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని సనుగుతున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినా, ఏదెళ్ళి వాక్యం చెప్పినా నలుగురు ఐదుగురు ఒక 10 మంది కూకొని వినేవాళ్ళు, కానీ మిగతా వాళ్ళందరూ గొనుక్కునే వాళ్ళు, సనుక్కునే వాళ్ళు. అబ్బా మాకు తెలుసులే, మేము వినలేదా, మాకు తెలియదా, నీ బుద్ధి తెలియదా, నీ ప్రవర్తన తెలియదా, నీ అంటే నీ బిహేవియర్ తెలియదా, నువ్వు ఎట్టాటోడు మాకు తెలియదు, చెప్పొచ్చు నువ్వు పోయని సనుక్కునే వాళ్ళే. అక్కడ యేసు ప్రభు హృదయాంతరం ఎరిగిన వాడు కాబట్టి బయట పడ్డింది. మనకు తెలియదు కాబట్టి అందరు చూసి అబ్బా సప్పలు కొడుతుంటే అబ్బా చెప్పినారు అనుకో. అంత లేదు, లోపలిందంతా కూడా అబ్బా తెలుసులే, నిన్న దాకా నువ్వు ఎడ తిరిగి మాకు తెలియదా. అంటే పాపి ఇంటికి యేసు ప్రభు వెళతానంటే వీళ్ళకి నచ్చలా, యేసు ప్రభుకు నచ్చింది నేను వెళ్ళాలని. ఎందుకంటే జక్కయ్యలో ఉన్న స్వభావము మిగతా వాళ్ళలో ఉన్న స్వభావం మనకు కావాలి. జక్కయ్యలో ఏ స్వభావం ఉందంటే, వెంటనే యేసు ప్రభు వారి ఎదుట నిలబడిన జక్కయ్య, అయ్యా నువ్వు నా ఇంట్లోనికి రావాలంటే మొట్టమొదటి నేనేం చేయాలంటే నాలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెడుతున్నాను అన్నాడు. అదే కదమ్మా? ఆయన ఎదుట నిలవబడి నా ఆస్తిలో సగము బీదలకి ఇస్తున్నాను. ఎవరికంట? ఎవరికమ్మా? బీదలకి. పాస్టర్లు కాదు. మీరు పబ్లో కాలేశారు. పాస్టర్ గారు అక్కడ ఏమంటారు తెలుసా? ఎక్కడంటే పెద్ద పెద్ద ఇళ్లలో పోయినప్పుడు ప్రార్థన చేస్తుంటారు, వద్దన్న వాడికి ఎందుకంటే పెద్ద మూటలు వస్తాయని. బీదలకి, అడుక్కునే వాళ్ళకు, అనాథలకు, విధవరాండ్రకు, బోలేని వాళ్ళకి, వీళ్ళకి ఇవ్వాలి సగము. సగం ఎప్పుడన్నా ఇచ్చారు మీరు? ఏ రోజన్నా ఇచ్చారు? ఇద్దరిని చూసామా? ఎవరన్నా అన్నం పెట్టమని వచ్చారు అనుకో, ₹1 ఇవ్వండి అనుకో, ₹1 ఇవ్వటానికి 100 సార్లు ఆలోచిస్తాం. ఏమంటారు తెలుసా? నువ్వు బీడీ తాగుతావు, సిగరెట్ తాగుతావు, మందు తాగుతావు, ఏది తాగితే నీకెందుకు బుద్ధి పుడితే, లేకపోతే లేదు. ఇన్ని కొనుక్కొని ఇస్తున్నా నువ్వు వాడికి మంచిగా ఇవ్వాలనుకున్నావా? ఒకవేళ నువ్వు ఇచ్చింది కూడా సనుక్కుంటూ కొనుక్కిచ్చినది అరుగుద్దా? లోక పద్ధతి ప్రకారం మనం మాట్లాడుకుంటే సనుకుతో కొనుక్కు తెచ్చిన అది ఏమన్నా అంటారు చూడండి, కొనుక్కొని ఇచ్చిన అదికే ఇచ్చిన నీళ్ళు కింద పడిపోయినాయి అంట. వాడు ఏం చేస్తే నీకెందుకు, నువ్వు ఇవ్వాల్సింది ఏమనుస్తూ ఆకలితో ఉన్నాడు, అన్నం పెట్టేయాలి. అన్నం పెట్టితే అంత ఇప్పుడు ₹100 పెట్టి నువ్వు పెట్టేస్తావా?
రూపాయలు ఇస్తేనేమో సిగరెట్ తాగుతారు అంటుంటివి, 100 రూపాయలు పెట్టి అన్నం పెట్టినా నీ చేత కాకపోయా, వాడు తలా 10 రూపాయలు తీసుకుంటే కదా 100 రూపాయలు వచ్చేదానికి. అయ్యా నేను చాలా సార్లు చూసి నేను తీసుకుపోయి తాగుతున్నాడంటే నువ్వు ఇచ్చింది దేవుని పేరు మీద ఇచ్చావు, దేవుని మనసులో ఉంచుకొని ప్రభువా పేదవాళ్ళకి ఇస్తే నీకు ఇచ్చినట్టు అన్నావు కాబట్టి నేను ఇచ్చేసాను అయ్యా, వాడు ఏం చేసుకుంటే నీకెందుకు, ఆ లెక్క కూడా చూసుకుంటాడు. అంటే మొట్టమొదట మనకు పేదవాళ్ళకి ఇచ్చే బుద్ధి లేదు, ఆ మనసు మనకు లేదు. మిగతా వాళ్ళకి ఇచ్చే మనసు ఉంది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, బాగా చూడండి ఆటో ఉంది, బైక్ ఉంది, స్విఫ్ట్ వస్తాను అన్ని చేస్తుంటాను కదా, ఏమనుకుంటారంటే నాకిస్తే దేవుని వస్తుంది అనుకుంటారు. నాకిస్తే వచ్చేది దేవుని కాదు, నాకిస్తే వచ్చేది ఒక రకమైన దేవుని. కానీ నేను కాదనట్లేదు, కానీ పేదలకి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టంట, బేదలకి అప్పిచ్చువాడు, బేదలకు దానం చేయువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అవుతారంట. అది లెక్క వడ్డీ వడ్డీ ఆడు పెరుగుతుంటది. నువ్వు పేదలకు దానం చేస్తే యెహోవాకు అప్పిచ్చు నేనంట. కానీ ఎవరి మనసులో కూడా ఇలా లేదు. అందుకే జక్కయ్య మనిషి మారాడంటానికి గుర్తేం తెలుసా, నా ఆస్తిలో సగము సగం అంటే మామూలు విషయమా, 50%, 100లో 50, మనం 10, 5 కూడా కొద్దిగా తడుకులు ఆడతాం కదా, ఇంకా 3 కొద్దిగా తడుగులు ఆడతాం కదా, బీదలకు ఇస్తున్నాను. ఎలాంటి వాడు తెలుసా, యేసు ప్రభు చెప్పినాడు చూడు, ఆ వాక్యం మొత్తం అతను ఇప్పటిదాకా ఎన్నాడో లేదు తెలియదు. కానీ ఎక్కడంటే విందు జరుగుతున్నప్పుడు ఎవరిని పిలచాలంటే ఫస్ట్ ఎవరిని పిలవాలి విందు జరుగుతున్నప్పుడు తెలుసా మీకు, ఏది లేని వాళ్ళు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు, అడుక్కునే వాళ్ళు వాళ్ళని పిలిచి ముందు పోబెట్టాలి. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ త్రేతమా అక్కడ పోయినా అదే, ఈడికొచ్చినా అదే, యాడికి పోయిన ఇదేనా. ఒక ప్రాంతంలో నేను పోతే అక్కడ సువార్త చెప్తూ వాక్యం చెప్పిన తర్వాత భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ రోజు పోతే ఒక అతను వచ్చి అంటున్నాడు, పాస్టర్ గారు ఫస్ట్ ఎత్ర ఏమంటున్నాడు. పాస్టర్ గారు ఫస్ట్ ఎత్ర ఏమంటే, అక్కడ ఫస్ట్ ఎత్ర ఆడేసావు, ఏడొచ్చాక ఈడికి పెట్టావు, నువ్వు పెట్టేది ఊరికి ఫస్ట్ ఎత్ర వేస్తున్నాడు. అర్థమైంది వాళ్ళ దృష్టిలో, నిన్ను కూడా కొడి పెట్టడం కదమ్మా. అంటే అంత అజ్ఞానంలోకి వెళ్ళిపోయింది ఆ క్రైస్తవం, అర్థం కావట్లా. నేనేం చెప్తున్నాను, సమానత్వం కోరుకోవటానికి యేసు ప్రభు చూపించాడు. భూమి మీద అందరినీ సమానంగా ప్రేమించమని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తారతమ్యాలు చూపిస్తున్నామంటే నిజమైన మారు మనసు కాండ్రాల ప్రజలు ఈ రోజు. అందుకని జక్కైలో మారిన మనసు ఎలా అని తెలుసా, సగం మొదట వాళ్ళకి ఇస్తున్నాను ప్రభు, బేదలకు ఇచ్చుచున్నాను అన్నాడు. బీదలకు ఇవ్వాలంటే మనసు ఉండాలి. అలాంటి మనసు ఎందుకు ఉండాలంటే, దేవుణ్ణి ప్రేమించువాడు బీదలని ప్రేమిస్తాడు. నిజంగా అది గొప్ప విషయం. నేను ఈరోజు ఉదయకాలము ఇంట్లో కూర్చొని దేవుని వాక్యం సెల్ ఫోన్ లో చదువుకుంటూ ఉన్నాను. తర్వాత కొద్దిగా కూర్చొని చదువుతున్నప్పుడు ఈ మాట చదివినప్పుడు నాకు చాలా సార్లు అనిపించింది, ఎంతెంత మందికో ఎన్నెన్నో పరిచర్యలు చేసాము, ఎంతెంతో చేసాము, కనీసం ఏదైనా చేయలేకపోయామని ఒక బాధ. మన అక్కాయిలు ఇల్లు ఓపెనింగ్ అయిన తర్వాత ఒక 50 మందికి వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఉన్నాయి కదా, అక్కడికి భోజనాలు పార్సల్ పంపించమని చెప్పాను. ఇక్కడ కాదు, ముందు అక్కడ పంపించమని చెప్పాను. వాళ్ళు ఏమన్నారు తెలుసా, మనకెందుకులే అంటే, మా లాంటి వాళ్ళకి ఎన్ని పెట్టినా ఏం పెడతారు తెలుసా, మళ్ళా రేపు పెడతారన్న ఉద్దేశంతో పెట్టేది ఊరే అని మీరేమని అనుకుంటాం. అంతే కదా, భోజనం పెడితే తెలుసా, అంటే అప్పుడప్పుడు మనం చదివింపులు పెడతాం, గిఫ్ట్లు అంటాం చూడండి, నువ్వేదైతే అది అర్థం. అప్పుడేమంటాం, అల్లాని పిలవాలి, ఈలని పిలవాలి అనుకుంటా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని ఉద్దేశంలో బట్టి, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఎక్కడికి వచ్చినా, అక్కడికి పోయినా మనసులో మారింది ఏంటంటే, అక్కడ ఏమంటామంటే, దానికి ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, అక్కడ ఏమంటామంటే 5 ముత్తైదులు చేయగలిగేయాలంటాం. ఇక్కడ ఏమంటామంటే అలాంటి వాళ్ళని చూస్తాం, మళ్ళీ పక్కన వాళ్ళని రాని. తెలుసా మీకు కూడా బైబిల్ మారింది అనుకుంటున్నాను. బైబిల్లోకి వచ్చిన తర్వాత పద్ధతిలో మారలా, ఏం మారింది, ఆరాధిస్తున్నటువంటి దేవుని పేరు మారిందంటే పద్ధతులని ఆధారంగా. కావాలని చూడండి, ఎవరికైనా అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ముందు అన్నం పెడతారు, చెప్పండి, ఆలోచించండి. చాలా కష్టం ఆలోచిస్తారు, ఏందో అలా పెట్టమంటారా, మరి అంత మాత్రం ప్రార్థన పోతే ఎంత మారాలంటే, మారాలి అనేది మనసులో ఉండాలి, మనిషిలో కాదు, మనసులో కావాలి. నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. తర్వాత నేను ఎవని వద్దనైనా అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ఏమంటారు, ఎవడి వద్ద నేను అన్యాయంగా రూపాయికి 2 రూపాయలు అంటే ఏం పని చేస్తారో మనందరూ తెలుసు. ఎక్కువ తీసుకొని ఉంటే వాళ్ళ పేర్లన్నీ గుర్తు పెట్టుకొని మళ్ళా 4 అంతలు ఇచ్చొస్తాను అనిపోయాడు. 4 అంతలు అంటారు, 2 అంతలు కాదు, 3 అంతలు కాదు, 4 అంతలు ఇచ్చొస్తాను అన్నాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత
జక్కయ్య ఇల్లు పరిశుద్ధమైపోయింది. ఆమేన్. అంతకుముందు యేసు ప్రభు జక్కయ్య ఇంట్లోకి వచ్చిన ఒకటే, ఇంటిలో ఎన్ని ఉంచుకొని వస్తే ఏమి రాకపోతే ఏమి చెప్పండి అమ్మా. ఇంట్లో ఉండాల్సింది ఏం తెలుసా? పరిశుద్ధమైన ఇల్లుగా నువ్వు మారితే అప్పుడు యేసు ప్రభు ఆ ఇంట్లోనికి వస్తే అప్పుడు ఆ ఇంటికి దీవెన. మీకు తెలుసో తెలియదు, పాత నిబంధన గ్రంథంలో ఒబేదేదోము ఇంటిలోనికి మందసం వచ్చింది. మందసం వచ్చిన తర్వాత ఒబేదేదోము తన పిల్లలతో ఏం చెప్పారు తెలుసా? రే, అక్కడ మందసం పడిపోతున్నప్పుడు ఉజ్జా పట్టుకుంటే అక్కడే చచ్చిపోయాడు. మందసం ఇంట్లో ఉంది కాబట్టి ఎవడు కూడా ఎలికి వేషాలు వేయొద్దు, ఎవడు కూడా ఇష్టం వచ్చినట్టు ఉండొద్దు, పర్ఫెక్ట్ గా లేకపోతే మందసంలో ఉన్న ఇల్లు సగలబడిపోతామని భయపెట్టాడు. చూసినాడు కళ్ళతో. ఈరోజు వాల్యూ ఉందా చెప్పండి? దేవుని మందస్థానికి సాదృశ్యమైనటువంటిది ఏంటిది? ఇప్పుడు దేవుని వాక్యం. దేవుని యొక్క వాక్యం జరుగుతున్నటువంటి స్థలాలకు వాల్యూ ఉన్నదా? చెప్పండి అమ్మ, ఎప్పుడన్నా ఆలోచించండి మీరు. ఎందుకు లేదు అంటే వాల్యూ నువ్వు ఇస్తే రాదు, నేను ఇస్తే రాదు. అది నీ మనసులో పుట్టాలన్నమాట, నీ ఆలోచన నీలో రావాలి. అది నువ్వు ఇచ్చేది దేవునికి వాల్యూ. వాల్యూ విలువ ఇవ్వలేదనుకో, విలువ లేని వాటిని దేవుడు ఏం చేస్తాడమ్మా? ఏదేం చేసేస్తాడు. కాబట్టి ఒబేదేదోము ఇంట్లోకి ఏమొచ్చింది? మందసం వచ్చింది. మందసం వచ్చిన తర్వాత ఇంట్లో మనుషులు మారారు, భయంతో మారారు, చచ్చిపోతారన్న భయంతో మారారు. ఇప్పుడు ఎవరినైనా పోయి ఇదిగో బైబుల్ వాక్యం ఉంది కదా, బైబుల్ని కాలుతో దొరికితే చచ్చిపోతారు, లేకపోతే తగలబెడితే చచ్చిపోతారు, లేకపోతే ఇలా చేస్తే చచ్చిపోతారు అంటే ఒకసారి చూసి చచ్చిపోలేదుగా అంటున్నారు. భయం ఏడుంది మనుషులకి చెప్పండి? ఇంకా నిజంగా చెప్పండి. లేదు, ఇది అబద్ధం ఆడితే దేవుడు శిక్షిస్తాను కదా, నేను ఇన్ని అబద్ధాలు ఆడాను, ఒక్కరోజు పడి ఏం కాలేదు. నేను ఎన్ని మానభంగాలు చేశాను, ఏం కాలేదు. నేను ఎన్ని దప్పులు చేశాను, ఏం కాలేదు. మరి ఏం కాలేదు, ఎందుకంటే ఇది అర్థం కాదు ఇప్పుడు. అందుకని ఈ నెగ్లిజెన్స్, దేని మీద నెగ్లిజెన్స్ వచ్చింది మనుషులకి? నెగ్లెక్ట్ చేస్తున్నారు దేవుని వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే వెంటనే తీర్పు రాలేదు కనుక ఏం కాదులనే ఉంది. కాబట్టి ఇక్కడ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, జక్కయ్య ఇంటిలోనికి యేసు ప్రభు వస్తానన్నాడు. యేసు ప్రభు నేను వస్తాను పమ్మన్నాడు. నువ్వు రావాలంటే నా ఇల్లు పర్ఫెక్ట్ గా ఉండాలి. ఈరోజు యేసు ప్రభు వారి ఇంట్లోనికి రావాలంటే ఇల్లు పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇల్లు పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఇంట్లో ఉన్న బోజు, ఇంట్లో ఉన్న అన్ని ఇప్పుడు కొత్తగా ఇవన్నీ రంగులు వేసి గిరిగిరేసి బాగా చేయటం కాదు. ఆ ఇంట్లో ఓకే, ఈ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా వ్యతిరేకమైంది, ఇక్కడ ఏదైనా చేయకూడదు, ఇక్కడ ఏదైనా చెడు తలంపుడు, ఇక్కడ ఏదైనా చెడ్డ మనసు ఇలాంటిది ఉంటే దాన్ని తీసి వేసుకున్నాం అనుకో, అప్పుడు ఆయన నీ ఇంటిలోనికి వస్తే అప్పుడు నీ ఇల్లు ఏమవుతుందంట? ఆశీర్వదించబడింది. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది? అపోస్తుల కార్యంలో దుష్టత్వం నుండి మళ్ళుటయే ఆశీర్వాదం అంట. దుష్టత్వంలో నుంచి బయటికి రావాలి. దుష్టత్వంలో నుంచి ఎప్పుడు బయటకు వస్తాడంటే దేవుని భయం ఉన్నాడు బయటకు వస్తాడు. తెలుసా? అవునే కదమ్మా. ఇప్పుడు మీరేమన్నా అనుకోండి, ఇల్లు కాబట్టి ఎలా ఉంటుందంటే సినిమా చూడకుండా ఏముండరు, సీరియల్ చూడకుండా ఏముండరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఏముండరు. అది ఇల్లు, దానికి ఏం లేదు. కానీ ఆశీర్వాదం రావాలి కదా అంటే ఓకే, కాదనట్లేదు. ఇల్లు కాబట్టి అన్ని విధాలుగా అవకాశం చేసుకుంటారు. కాబట్టి ఇంటిలోనికి యేసు ప్రభు ఆ ఇంటిలోనికి రావటం కంటే ముందు నీ ఇంటిలోనికి రావాలి. హృదయం అనే ఇంటిలోనికి. ఈ ఇంటిలోనికి రావాలంటే నీలో ఉన్నటువంటి చెడంతా తీసేయాలి. నీలో ఉన్నటువంటి తీసేయాలి. అలా తీసేసినప్పుడు అప్పుడు నీ ఇల్లు, నీకు దేవుని భయం ఉంటుంది కనుక నువ్వు ఎక్కడున్నా కూడా తప్పు చెయ్యి. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మధ్యకాలంలో నేను ఒక ప్రాంతంలోకి వస్తున్నప్పుడు ఒక సహోదరుడు నాతో కనబడి ఒక మాట మాట్లాడాడు. సేవ చేస్తున్నా, కొత్తగా చేస్తే వచ్చు అంటున్నాడు. ఒక మాట అన్నాడు, చాలా కష్టపడుతున్నావు, ఒక్కడి ఉన్నావు, ఇలా చేస్తున్నావు, ఏం బ్రదర్ అది ఇది మాట్లాడితే, దేవుని నామాన్ని మహిమపరచడానికే మనము దేవుని సేవ కోసం బయటకు వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యర్థమైన వాటన్నిటిని కూడా మన మనసులో మనం పెట్టుకొని లేనిపోని చేసినామనుకో, అంతకాడికి సేవ చేయటం కంటే ఏదైనా పని చేసుకోవడం మంచిదన్న. నిజంగా నాకు చాలా అనిపించింది. ఎందుకంటే దేవుడు రావాల్సింది మొట్టమొదట నీ ఇంటిలోని కంటే నీ హృదయంలోనికి. నీ హృదయంలో దేవుడు ఉంటే ఇంటిలో నువ్వేం చేస్తావు? అన్ని సక్రమైన పనులే చేస్తావు. బాగుంది, అన్ని కరెక్ట్ గా అనమాట. నీ పద్ధతి బాగుంటది, నీ ఆలోచన బాగుంటది, నీ మనసు బాగుంటది, నీ ఊహ బాగుంటది, అన్నీ బాగుంటాయి. ఎందుకు అన్నీ బాగుంటాయి అంటే దేవుని భయం ఉంటది. మనిషిలో దేవుని భయం ఉందనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా పాపం తప్పు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈరోజు మనందరికి చెప్తున్నాడు, జక్కయ్యతో యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, జక్కయ్య ఇదిగో
నేడు నేను నీ ఇంటిలోనికి ఉండవలసి ఉన్నదనగానే నువ్వు నా ఇంట్లోనికి రావాలంటే నాలో ఉన్నదంతా తీసేస్తున్నానని తనకున్నదంతా తొలగించుకొని యేసు ప్రభు అని తన ఇంట్లోనికి తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు అని తన ఇంటి లోపలికి స్వీకరించాడో, ఎప్పుడైతే యేసు ప్రభు అని తనలోనికి ఆహ్వానించాడో, అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఏమంటున్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందన్నాడు? రక్షణ. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనము యేసు ప్రభు వారిని మనలోనికి చేర్చుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ పాపమంతా, లోక సంబంధమైనంతా వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు మనము దేవుని యొక్క యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడి అబ్రహాము యొక్క సంతానంగా మార్చబడతాం. కాబట్టి అబ్రహాము సంతానమైనటువంటి మనము ఇశ్రాయేలీలతో సమానులం అయిపోతున్నాం. కాబట్టి ఇశ్రాయేలీలకు దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, సింహపు పిల్లలైనను ఆకలితో అలమటిస్తాయి, కానీ మీకు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. కాబట్టి ఇప్పుడు ఈ కుటుంబానికి, ఇక్కడ నివసిస్తున్న బిడ్డలకు నేను ఒక దేవుని సేవకుడిగా ఇచ్చేటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు నీ గృహంలోనికి రావాలంటే ముందు నీలోనికి రావాలి. నీలోనికి వచ్చి ఉంటే నీవు ప్రతిదీ దేవునికి నచ్చినట్టుగా జరిగిస్తావంటే, అప్పుడు దేవుడికి నచ్చినట్టుగా జరిగినటువంటి నీ పరిస్థితిని బట్టి దేవుడు అక్కడ ఆశీర్వదిస్తాడు. ఎలాగంటే ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన ఈ కుటుంబంలో మీరు ఎప్పుడైతే చేసుకుంటారో, ప్రార్థన ధూపం అనేటువంటి మందసం ఎప్పుడైతే ఆ ఇంట్లో ఉంటుందో, అప్పుడు ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఆశీర్వాదం ఎలాగొస్తుందంటే, నువ్వు పెద్ద కష్టపడాల్సిన పనిలా, పెద్ద చేయాల్సిన పనిలా, చేసిన దానిలోనే ఎలాగ మిగిల్చుకోవాలో, ఎలాగ ఖర్చు పెట్టాలో, ఎలాగ ఏ విధంగా ఇంట్లో నడుచుకోవాలో, భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా అన్యోన్య సహవాసం కలిగి ఉండాలో, ఏ విధంగా ఉండాలో అన్నీ తెలిసినప్పుడు అప్పుడు నీ మీదకి ఆశీర్వాదం ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. కాబట్టి సమయంలో నీతోటి నాతోటి దేవుడు చెప్పినట్టు ఒక మాట ఏంటంటే, నీ ఇంటిలోనికి యేసు ప్రభు రావాలంటే ముందు నీలోనికి యేసు ప్రభు రావాలి. నీలోనికి యేసు ప్రభు వస్తున్నాడంటే, జక్కయ్య ఒక విషయం చెప్పాడు, ఇదిగో నాలో ఉన్న వాటిని తొలగించుకుంటున్నాడు. ఒకవేళ ఏ కుటుంబంలో ఉంటున్నా కానీ, ఇక్కడ ఉన్న మనలో కానీ ఎవరిలోనైనా ఒకవేళ ఎలాంటి కాబట్టి మనలో కూడా ఎలాంటివైనా ఏమైనా ఉంటే వాటిని తొలగించుకుంటే అప్పుడు మన జీవితాలు వెలిగించబడతాయి. దానికి రుజువు ఏంటంటే, నిజంగా నాలో ఇది లేదంటానికి రుజువు ఏంటంటే, దేవుని సన్నిధి దగ్గర, దేవుని మందిరం దగ్గర, దేవుని ప్రార్థన దగ్గర నీ ప్రవర్తన, నీ యాటిట్యూడ్, నువ్వు ఎలా ఎలా నడుచుకుంటావో అదే ప్రాముఖ్యమైనది. చాలా చోట్లకు మేము పోయినప్పుడు, ఇప్పుడు మనం సువార్తకి వెళ్తాం కదా, వెళ్ళిన చోట నేను ఒకటే చెప్తాను వాళ్ళందరికీ, ప్రార్థనకు వచ్చారు, ప్రార్థనలో ఉండండి, వెళ్ళిపోండి, అంతే. మీరు ఎక్స్ట్రా పనులు చేసిపోతే ప్రార్థనకు రావద్దని చెప్తాను. ఎందుకంటే మనల్ని బట్టి మనం పోయిన ప్రాంతాల్లో కూడా ఎవరు మనం మనం అలా చేయడానికి అక్కడ పోవాల్సిన పనిలో వేరే ఊర్లకు సువార్తకు వచ్చాము, దేవుని పని జరిగించాలి, వెళ్ళిపోవాలి. ముందు మనం మారితే మన చుట్టుపక్కల. కాబట్టి ఇప్పుడు ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఆదిత్య, సునీత, కుమార్తె నిరీక్షణ, ఇలా జీవితాలు దేవుడు ఉభయదేదేమో ఇంటిని ఆశీర్వదించినట్టుగా జక్కయ్య వలె ఈ కుటుంబానికి దేవుడు ఇంకా తను ఉండి తను నివసించినట్టుగా ఉండాలంటే మొట్టమొదటి ఇల్లు దేవుని యొక్క ప్రార్థనా ధూపం ఎప్పుడు ఇంటిలో ఉండాలి. అలాంటి భాగ్యం దేవుడి కుటుంబానికి, ఇక్కడ నివసిస్తున్న బిడ్డలకు అనుగ్రహించును గాక. ఆమేన్.